పాలకాయలే 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 పక్కన పగిలే పోషమ్మ నీకు పాలకాయలే పోషమ్మ పాలకాయలే ఆదిశక్తివే ఆదిశక్తివే పోషమ్మ నీకు అమ్మవారువే పోషమ్మ నమో నమో నమ్మిది నమ్మ జై నల్ల పోషమ్మ తల్లికి ఒక కొబ్బరికాయలు తీసుకొని తెల్లటాట లేదు పిడబెట్టు మెడబెట్టు ఇక్కడ తెల్ల
వెనకాల కొబ్బరికాయ కొట్టు నడు నడు. ఓ దేవాది దేవా శంకర నీకు ఇదే నా యొక్క వందనములు. నీ పదసేవ చేసేదను. మరి నా మనసులో ఒక కోరిక కలిగి ఇందుకు వచ్చినాను. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఎవరయ్యా వీరాలు ఎందుకు రాజవాయ? ఎవరయ్యా వీరాలు ఎందుకు రాజవాయ? ఎవరయ్యా వీరాలు ఎందుకు రాజవాయ? ఎవరయ్యా వీరాలు ఎందుకు రాజవాయ? మీ యొక్క నామధేయము మీ యొక్క దేశము నాకు సవివరంగా తెలుపు కదా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఇదే దక్షుడు అని నన్ను ధరణిలో పిలుచుడు. దక్షుడు అని నన్ను ధరణిలో పిలుచుడు శంభుదేవా. దక్షుడు దక్షుడు అని నన్ను ధరణిలో పిలుచుడు శంభుదేవా. సవలంగా పట్నము భార్య పుణ్యవాన శంభుదేవా. మరి సవలంగా పట్నము భార్య పుణ్యవాన శంభుదేవా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ శంకర మాది ధవలంగాపురి పట్టణము. అట్టి పట్టణము పరిపాలించు దక్ష మహారాజు అని నన్నందరూ. నా భార్య పేరు పుణ్యమాల. మీ బిడ్డలు ఇచ్చి కళ్యాణం చేయదు. మా యొక్క బిడ్డలను ఇచ్చి కళ్యాణం చేయబడుతున్నావా? సాయి శ్రీ గాయత్రి మాతాకి. సంతోషమాయను సరగుణ ఇప్పుడు విష్ణుదేవా. సంతోషమాయను సరగుణ ఇప్పుడు విష్ణుదేవా. మహారాజమునకు పోదాము పదవయ్యా విష్ణుదేవా. మహారాజమునకు పోదాము పదవయ్యా విష్ణుదేవా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ విష్ణుదేవ, బ్రహ్మదేవ, శంకర, మీ మాటలకు నా మది చాలా సంతోషమైనది. మీరు మా యొక్క ధవలంగాపురి పట్టణము నా వెంట రండి. గాయత్రి మాతాకి.
ధరణి కొనే పెళ్లి దాముని సాక్షిగా దక్షరాజా 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 వీరంజనేయుల ఆత్మలో వెలిచేదా దక్షరాజా దక్షరాజా మీ రాజ్యానికి వెళ్దాం పదము. సరే ఓ ఈ సేవక మనం వచ్చి ఈ యొక్క త్రిమూర్తులను అడిగినంతనే వారు పెళ్లి చేసుకుంటకు నిర్ణయించుకున్నారు. మరి వారిని మన పట్టణానికి తీసుకొని వెళ్దాం పద. వాళ్ళ దివ్య సేజలు చూస్తుంటే పాపం ఎన్నడు తినరో బువ్వ పెట్టిన బువ్వ మన ఇంటికి వచ్చి వాళ్ళకు మంచిగా కందిపప్పు స్నానం చేయించి వాళ్ళకు మంచి ముద్దపప్పుతోటి అన్నం పెడదాం. చారు ముద్దపప్పుతో పెట్టి మన పిల్లల్ని ఇచ్చి కాలు కడిగి కన్యానం చేద్దాం. ఈ శంకరుని కడుపైతే అటే పోయింది. గాయత్రి గాయత్రి మాతాకి. సరే ఇప్పుడు వీరిని తీసుకొని మన పట్టణం పదం. మన రథం ఎక్కించుకుని పోదామా? అవును. దేవ దేవ ఓ దేవా 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 మా దేవో దేవా దేవ దేవ దేవా 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 మా దేవా దేవా దేవ దేవ దేవా దేవా మా దేవో దేవా దేవ దేవ దేవా దేవా మా దేవా దేవా నిన్ను నమ్మితి నా మదిలో నా నీలకంఠరావో దేవా నిన్ను నమ్మితి నా మదిలో నా నీలకంఠరావో దేవా నిన్ను నమ్మితి నా మదిలో నా నీలకంఠరావో దేవా విష్ణునీశ్వర బ్రహ్మము గురు నారాయణ దేవో 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 దేవా. గాయత్రి గాయత్రి మాతాకి. ఓ సేవక నచ్చిన పిల్లను పిల్లని నచ్చినవా వాళ్ళేవా ఎన్ని నవ్వులు నోసుకుని పుట్టిరో బిడ్డలారా మీరు. మంచిగా ఇవలక్షణంగా బిడ్డలు ఇవలక్షణంగా భార్య. స్వామి ఇప్పుడు జరగబోయే సంగతి చెప్పండి. ఇప్పుడు ఆ యొక్క గ్రామంలోని పురోహితులను తీసుకొచ్చినట్టు ఈ విష్ణు బ్రహ్మ శంకరులకు నా బిడ్డలు పార్వతి లక్ష్మి సరస్వతిని ఇచ్చి పెళ్లి చేయలను మన పురోహితులను తీసుకొని రాము. అయ్యగారు రాండి రాండి బియ్యం పోస్తూ రాండి, తొందరగా ఆట అయిపోతుంది రాండి, తొందరగా తీసుకొని రాము. అయ్యగారు బ్రహ్మ మెరిగిన వెంకం బొట్లానురా బ్రహ్మ మెరిగిన వెంకం బొట్లానురా బ్రహ్మణిరా బ్రహ్మ మెరిగిన వెంకం బొట్లానురా ఎత్తుగా వేదంబులు ఎత్తుగా శంకర భగవానికి అయ్యగారు
పేరేం పేరు? నీ పేరు? నీ పేరు వెంకట శాస్త్రి శర్మ. ఈయన పేరు రామశాస్త్రి శర్మ. అయితే నువ్వేం పని చేస్తావు ప్రతిరోజు? లగ్గాలు ముగ్గురు పోయబోతావు. మరి ముహూర్తాలు పెడతావా? మూత్రాలా? మూర్తాలు పెడతా. మూత్రాలా? మూత్రాలు కాదు, అపశకునం. ముహూర్తం మంచి గజగౌరి వ్రతాలు, మంచి లక్ష్మీదేవిలో పూజలు చేస్తావు, ఇళ్ళకు ముగ్గురు పోతావు. నీ కొడుకు ఏమంటాడో చూడు. బాబు వాళ్ళు అన్నం తింటారే. వాళ్ళు ఇంటికాడ బ్రాహ్మణం నాకు చెప్పులే పోరాడు తోడుకున్నాడా? వాళ్ళు చేయించుకున్నారు బిడ్డ. అట్లా అది బిడ్డ. ఎప్పటి చచ్చిపోతారే. తీసుకున్నారు బిడ్డ. దండమయ్య పంతులు 10,000 వందనములు. 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 ఎవ్వడవుర బడుడా నాకే పరంగు బడుడా. 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 లగ్నాలున్నది పంతులు నీ బొర్ర నిండా పంతులు. 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 ఎవరెవరి లగ్నాలు నాకే పరించు బడుడా. నాకే పరించు బడుడా. ఎవరెవరి లగ్నాలు నాకే పరించు బడుడా. శ్రీమూర్తుల లగ్నమున్నది బొర్ర నిండు పంతులు. శ్రీమూర్తుల లగ్నాలున్నది బొర్ర నిండు పంతులు. బడుడా వివేకమునా బడుడా. పదము పదము బడుడా వివేకమునా బడుడా. జలాలుహని పంతులు దారి పడవు పంతులు. జలాలుహని పంతులు దారి పడవు పంతులు. బడుడా గంగవేంద్ర బడుడా. జలాలుదే బడుడా గంగవేంద్ర బడుడా. కాలున్నై పంతులు నీ తిక్కల్లి తై పంతులు. 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 కాలుకే పడుడా అక్కలేవో పడుడా. కాలుకే పడుడా అక్కలేవో పడుడా. అయ్యగారు అక్కడ మన రాజు పిలిపించిండు. దక్షరాజా, ఓ దక్ష మహారాజా. అయ్యగారు వచ్చిండు. అయ్యగారు, ఓ దక్ష మహారాజా. అయ్యగారు వచ్చిండు. అబ్బా ఓ దోసాని గీనంగరా పిల్లలు నువ్వు అంటే మాక రంజవ్వా దోసాని. ఈ కడుపే పెద్ద తల్లి, అందుకే గర్భాన పుట్టిన కన్నా సాగిన పెద్దది. అయ్యగారు అదొక మా రాజు దీనే మా అమ్మగారు. అయ్యగారు వందనము. ఈరోజు మా పుత్రికలకు మా అల్లులకు మంచి ముహూర్తము. శ్రీ విశ్వాసనామ సంవత్సర వైశాఖ మాసము బహుళ పక్షము పంచమి రోజు. ఈ తిథి ఎన్ని గంటలకు వివాహము ముహూర్తం ఉన్నది చూసి చెప్పు. చూసి చెప్తా. సరే సరే అయ్యగారు కూర్చో ఇక్కడ కూర్చో. అల్లో సంలో మరి తుమ్మో దూసరో
కొద్దిగా గర్వం అందరూ అయ్యగారికి మనుషులు వెళ్తారు నాకు తెలుస్తలేదు. పేర్లు చెప్పండి, పేర్లు. మా యొక్క కుమార్తెల పేరు పార్వతి, లక్ష్మి, సరస్వతి. ముగ్గురు కుమార్తెలు. అల్లుళ్ళు శంకరుడు, బ్రహ్మ, విష్ణు. ముగ్గురు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ, శ్రావణం, భాద్రపాద, ఆసిజ్యం, కార్తీకం. అయ్యగారు కార్తల పేరు ఏం చదువుతున్నావు? మరి మీరు చదువుకుంటే నాకు దొరుకుతాయి. పిల్లగాళ్ళ పేరు అడుగు. పిల్లగాళ్ళ పేరు మగ పిల్లగాళ్ళ పేరు అడుగు. మగ పిల్లగాళ్ళ పేరు శంకరుడు, విష్ణు, బ్రహ్మ. శంకరుడు, విష్ణు, బ్రహ్మ. ఆడపిల్లలు పార్వతి, లక్ష్మి, సరస్వతి. లక్ష్మి, సరస్వతి. రోణి మురుకశీల, లోని మురుకశీల, ఆరిద్ర. ఓ అయ్యగారు అవి కార్పులయ్యా. రోణి రాలేదయ్యా. అయ్యారు అయితే మగ పిల్లగాళ్ళది ఏం రాశి? సూర్యరాశి, సింహరాశి. సింహరాశి. ఆడపిల్లగాళ్ళది మేషరాశి. ఆడపిల్లగాళ్ళది మేకరాశి. వరుగులు అన్ని కలిసినాయి. పులి వరకు మేక వరకు. పులి వరకు, మేక వరకు. ఆడపిల్లలేమో మేక వరకు, మగ పిల్లలేమో పులి వరకు. అమ్మో మేక లెక్కనే అంటాడు మన అయ్యగారు. మేక లెక్క గణములు. ఆడపిల్లలేమో చంద్రగణం, మగ పిల్లలేమో సూర్యగణం. ఇక జబర్దస్త్ నడిచిందే మరి. ఇప్పుడు అరుగులు తప్పు చెప్తుంది. మేకలు చూస్తే పులులు చంపుతుంటాయి. మరి నా అల్లులు, మరి నా పిల్లలు మరి అయ్యగారు ఎన్ని గంటలకు పోయింది? 12 గంటల 11 గంటలకు పోయింది. 2 గంటల 30 నిమిషాలకు. ఓ అయ్యగారు గంట టైం కాదు, 11 గంటల 30 నిమిషాలకు. కనబడతలేవు చూడు టైం చూడు. వయసు పెద్దగా అయింది, కన్ను కనబడక టైం బాగలేదంటే వీడికనే ఉన్న చెలబుట్టిండు. వీడు మాటలు తెల్ల, వీళ్ళు తెలుగు తెల్ల పట్టుకొని తింటాడు. తెలుగు తెల్ల పట్టుకొని తింటాడు. 11 గంటల 45 నిమిషాలకు లగ్నం. ఇప్పుడు 11 గంటల 35 నిమిషాలకు ఉన్నది. ఆమె మన ఊరి రజకుని విలువ పోల్పోయి అలగకపోతే వెనక జరుగు. పోయి సేవక మన ఊరి రజకుల భార్యని తీసుకొని రమ్ము. ఎటువంటి గుడ్రకాయ రమ్మను. అది అదొక తువాలి జై శ్రీశ్వర్ మాతాకి కళ్యాణము చూద్దాము రండి. కళ్యాణము చూద్దాము రండి. బ్రహ్మమూర్తుల కళ్యాణము చూద్దాము రండి. శ్రీమూర్తుల కళ్యాణము చూద్దాము రండి. శ్రీమూర్తుల కళ్యాణము చూద్దాము రండి. ఆకాశమంతా పందిరి వేసి, ఆకాశమంతా పందిరి వేసి, ఆకాశమంతా పందిరి వేసి, ఆకాశమంతా పందిరి వేసి, ఊరేవంట అలుగులు వరికి, ఊరేవంట అలుగులు వరికి, నాగకన్యలు పాడవాడగా కళ్యాణము చూద్దాము రండి. కళ్యాణము చూద్దాము రండి. మల్లె పందిరి నీడలోన, మల్లె పందిరి నీడలోన, మల్లె పందిరి నీడలోన, మల్లె
పోసినావా దక్ష మహారాజు పుణ్యవదేవి బట్టలు పెట్టూరి శ్రీ సూర్య నారాయణ శ్రీ సూర్య ఆగే ఆగే బట్టలు పెట్టు బట్టలు పెట్టు బొట్టు పెట్టు అయ్యగారు ఓ అయ్యగారు విఘ్నేశ్వరుని పూజ మొదలుపెట్టు ఓం శుక్లాం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననామయం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే ఓం గురోర్బ్రహ్మ గురోర్విష్ణు గురోర్దేవో మహేశ్వరః గురో సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ తస్మయే శ్రీ గురవే నమః. ఓం గజకర్ణాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం ఓం వాసుదేవాయ లంబోదరాయ నమః ఓం నమో పార్వతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం శితికంఠాయ నమః ఓం శితికంఠాయ ఓం నమః పార్వతాయ నమః ఓం ఓం పార్వతాయ నమః ఓం పార్వతాయ నమః. పిల్లగాళ్ళు విఘ్నేశ్వరుని మీద అక్షరం చేసి దండం పెట్టుకుండి దండం పెట్టుకోరి ఇక్కడ అక్షరం చేసి దండం పెట్టుది దండం పెట్టుది ఓం తదేవ లగ్నం శృతినంతదేవ తారాబలం చంద్రాబలం తదేవ లగ్నం శృతినంతదేవ తారాబలం చంద్రాబలం సూర్యాబలం తదేవ లగ్నం స్మరామి స్మరామి. తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం దైవబలం శ్రీరామకృష్ణ జనక శకుంత్రి వందే వరుకోమలాంగి సావధానం 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 లగ్నం సమర్పయామి వైరి నాగవెల్లి సమర్పయామి లగ్నం సమర్పయామి సునూత్తం నాగవెల్లి లగ్నం సమర్పయామి ముగ్గురు మూర్తుల కళ్యాణం కాంతిరస్తు పత్రదానస్వం శ్రీ లగ్నం సమర్పయామి నాగవెల్లి సమర్పయామి సమర్పయామి. లగ్నమైంది నాగవెల్లి లగ్నం అయింది నాగేళ్ళని అని బ్రాహ్మణ్ గారు కట్నం బ్రాహ్మణి కట్నం ఇవ్వాలి. మొత్తంగాని అయ్యగారు వీళ్ళను మరి ఇక్కడికి అరం చూపించుకొచ్చాక అయితే వీళ్ళకు ఓడి బియ్యం పోయాలి అంతేనా? ఒడిబియ్యం పోసినాక అరం చేసి చుక్కలు పెట్టాలి. అవసరం లేదు ఇప్పుడే కావాలి. ఓడి బియ్యం పోక ముందు నడువురి నడువురి అన్నీ ఉండదు మంచి మంచి ఆకుపోకలు అందుకో అందుకో శ్రీ పార్వతి మంచి మంచి ఆకుపోకలు అందుకో శ్రీ పార్వతి మంచి మంచి ఆకుపోకలు అందుకో శ్రీ పార్వతి మంచి మంచి ఆకుపోకలు ఆ తల్లి చూసి దండం పెట్టుకోరు కనబడరా సరే సరే అక్కడైతే దగ్గర పెట్టు రాండి అమ్మా రాండి తువాలి 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 జై శ్రీరామచంద్ర భగవానికి జై మారుతి రామానికి కానీ కానీ అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల నేరడి అల్ల నేరడి అల్లో నేరడల్లో Hello,
చూడండి ఇక బియ్యం పోసేవారు అందరూ ఒకే దానిలో కలిపి అందరూ పోయవలసిందిగా కోరుతున్నాము. పిల్లగాని తరపున చునుళ్ళు. ఇక ఎవరైనా కట్నాలు ఇచ్చేది ఉంటే ఇక్కడ ఇయ్యాలే చదువుతా. జై రాజా రామచంద్ర భగవానికి, జై బోలో శంకర భగవానికి, పార్వతి మాతాకి. కుటుంబ సభ్యులు కలిసి మరి అమ్మవార్లకు పొడి బియ్యము 101 రూపాయి, ధనంధాన్యం శతపుత్ర లాభం. లింగం పెళ్లి ధనంధాన్యం శతపుత్ర లాభం, దీర్ఘం దీర్ఘాయుష్మాన్ బాబా, కళ్యాణ వైభోగమమ్మ, ఇది కలియుగ వైభోగమమ్మ. వెంకటయ్య పెళ్లికి ఓడి బియ్యము 201, ధనంధాన్యం శతపుత్ర లాభం, దీర్ఘం దీర్ఘమాయుషుగం. లింగంపల్లి మైసయ్య కీర్తి చేసిన మరి మైసయ్య కీర్తి చేసిన చనిపోయిన జీవి చల్లగుండాలని చెప్పి అల్లవ 201 రూపాయి, ధనంధాన్యం శతపుత్ర లాభం, దీర్ఘం దీర్ఘాయుష్మాన్ భావహం. నాదేని పోషించు దేవా, శంభుదేవా, పోషించు దేవా, శంభుదేవా, భూతాల వర తనయ సేతముదమ్మున, నాదేని పోషించు దేవా, శంభుదేవా, చిందానాటి నుండి నిన్నే కోరెను మదిలో, చిన్ననాటి నుండి నిన్నే కోరెను మదిలో, పండుగ ఏలు మీ దేవా, శంభుదేవా,
గాయత్రి మాతాకి ఓ శంకర, చిన్ననాటి నుండి నా పుత్రి పార్వతీదేవి నిన్నే మనసులో కోరి ఉన్నది. మరి నా పుత్రికను చాలా సంతోషంగా ఎలాంటి బాధలు లేకుండా కాపాడుకోను. గాయత్రి మాతాకి అత్త మామల కన్నా ఆత్మని ఉంటియు, అత్త మామల కన్నా ఆత్మని ఉంటియు, చింత మొప్పల ఏలు దేవా విష్ణుదేవా అత్త మామల కన్నా ఆత్మని ఉంటియు, చింత మొప్పల ఏలు దేవా విష్ణుదేవా అలివేలిని అందు అలిగి ఉన్నను గాని, అలివేలిని అందు అలిగి ఉన్నను గాని ఆలోచన చేయు దేవా విష్ణుదేవా గాయత్రి మాతాకి ఓ విష్ణుదేవా, అత్త మామల కన్నా నువ్వు నీ భార్య లక్ష్మీదేవిని చాలా సంతోషంగా చూడు. అలాగే దక్షిణరాజా. సకల విద్యల చక్కని నా పుత్రి. గాయత్రి మాతాకి సకల విద్యలకెల్ల చక్కని నా పుత్రి, సకల విద్యలకెల్ల చక్కని నా పుత్రి, పండుగ ఏలు మీ దేవా బ్రహ్మదేవా పండుగ ఏలు మీ దేవా బ్రహ్మదేవా సకల విద్యలకెల్ల చక్కని నా పుత్రి, పండుగ ఏలు మీ దేవా బ్రహ్మదేవా ధరణి గొనే పెళ్లి దాముని సాక్షిగా, ధరణి గొనే పెళ్లి దాముని సాక్షిగా దయదోడు పుత్రిని దేవా బ్రహ్మదేవా దయదోడు పుత్రిని దేవా గాయత్రి మాతాకి ఓ బ్రహ్మదేవా, నా చిన్ని పుట్టిగా సరస్వదేవి సకల విద్యలకు రాని, మరి ఆమెను చాలా సంతోషంగా గౌరవంగా కాపాడుకోము, అల్లారు ముందుగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వివాహం చేసి ఈ యొక్క చేతులు పెడుతున్నాము. ఈ రోజు తల్లి తండ్రివైన అత్త మామలైన మీరే మరి మా పుత్రికలు చాలా సంతోషంగా చూడండి. అలాగే దక్షరాజా. గాయత్రి మాతాకి పోయి వచ్చేదమే జననీ జనక పోయి
పోయి వచ్చేదమ్మ పొలకులందరూ మెచ్చ ఆడాలి అంటే మనదన్న తల్లి అంగట్లో పశువే ఆడాలి అంటే తల్లి అంగట్లో పశువే ఏ పండుగ పైన మమ్ము మరవకు తల్లి మరవకు తల్లి ఏ పండుగ పైన మమ్ము మరవకు తల్లి ధరణిలోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణిలోనే పెళ్లి దాముని సాక్షిగా వీరంజనేయుల మదిలో దళదనయ్య గాయత్రి మాతాకి ఆహా జనని జనకులారా మమ్మల్ని చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసి మాకు కళ్యాణం గావించినారు. చూడండి మన రామస్వామి సత్యవ పాపం ఆ దక్ష మహారాజు పుణ్యావతి దేవి ఆ ముగ్గురు మూర్తులకిచ్చి కాలుగడి కన్యాదేవం చేసి సాగనంత సమయమున 101 రూపాయలు ధనం ధాన్యం చదపుత్ర లాభం దీర్ఘం అలాయి బలై చల్లగా పోయిందండి. త్రిమూర్తులు మామ అల్లుళ్ళు ఓ త్రిమూర్తులారా శంకర నీవు యొక్క పార్వతిని తీసుకొని ఆ కైలాసమును పరిపాలించు. ఓ విష్ణుదేవ నీవు లక్ష్మీదేవతను తీసుకొని ఆ యొక్క వైకుంఠపురమును పరిపాలించు. ఓ బ్రహ్మదేవ నా చిన్న పుత్రిగా చాలా సుకుమారి, విద్యలో చాలా గొప్పది, విద్యల రాని. మరి ఈమెను ఆ యొక్క బ్రహ్మలోకములకు తీసుకుపోయి సత్యలోకమును పరిపాలించండి. గాయత్రి మాతాకి చల్లగా వర్తిల్లు శ్రీ లక్ష్మీదేవి చల్లగా వర్తిల్లు శ్రీ లక్ష్మీదేవి చల్లగా వర్తిల్లు శ్రీ లక్ష్మీదేవి చల్లగా వర్తిల్లు శ్రీ లక్ష్మీదేవి ఎల్లా లోకములను చల్లగా పాలించు ఎల్లా లోకములను చల్లగా పాలించు ఎల్లా లోకములను చల్లగా పాలించు ఎల్లా లోకములను చల్లగా పాలించు. జై గాయత్రి మాతాకి జై. ఓ చెల్లియ మనము సర్వజనులను కాపాడగలరు. పదం కలియుగ మందున నిలచి ఉన్నావయ్యా కలియుగ మందున నిలచి ఉన్నావయ్యా కలియుగ మందున నిలచి ఉన్నావయ్యా ఉడవిలో ఘనముగా పేరుగా చాలండి. జై గాయత్రి మాతాకి జానమ్మ నీ మాట జగతిలో నిజమమ్మ 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 ధరణి లోపల మనము పేరు పొందితిమమ్మ ధరణి లోపల మనము పేరు పొందితిమమ్మ ధరణి లోపల మనము పేరు పొందితిమమ్మ ధరణి లోపల మనము పేరు పొందితిమమ్మ. జై గాయత్రి మాతాకి జాను మనము పేరు పొందిన అమ్మ వైకుంఠంలో
నీ మాట నిజమమ్మా లక్ష్మి. జై గాయత్రి మాత నరనాథ వినవయ్య రమ్ము వేగము నాకు నరనాథ వినవయ్య రమ్ము వేగము నాకు నరనాథ వినవయ్య రమ్మి వేగము నాకు నరనాథ వినవయ్య రమ్ము వేగము నాకు వైకుంఠపురమును చేరదు జయమయ్య వైకుంఠపురమును చేరదు జయమయ్య వైకుంఠపురమును చేరదు జయమయ్య వైకుంఠపురమును చేరదు జయమయ్య. జై గాయత్రి మాతాకి నాదా మన వైకుంఠపురం చేదవలం. జై గాయత్రి మాతాకి. నాగశేషుడు మనకు సింహాసనమే చెలియా నాగశేషుడు మనకు సింహాసనమే చెలియా ధరణి లోపల ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా. జై గాయత్రి మాతాకి. వైకుంఠం పదము వైకుంఠ ఆన్పులపై పదం పదము వైకుంఠం వెళ్ళి కాన్పులపై పవలించి మనం సుఖ సంతోషం కాపాడుకున్నాం పదము లక్ష్మి. సరే సంతోషం. దేవ దేవ ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవ 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 మా దేవ దేవ నిన్ను నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవ నిన్ను నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవ. జై గాయత్రి మాతాకి. గాయత్రి మాతాకి వందనములు నీకు వరుసతో చేసేదా వందనములు నీకు వరసతో చేసేదా ప్రాణనాథ సందేహములు లేక జరగున తెలుపుమా ప్రాణనాథా. సందేహములు లేక జరగున తెలుపుమా ప్రాణనాథ. గాయత్రి మాతాకి ఓహో నాదానికి ఇవే వందనములు. చల్లగా వర్ధిల్లు సరస్వతి. గాయత్రి మాతాకి. చల్లగా వర్ధిల్లు సారస్వతమ్మరు అంశయానా చల్లగా వరదిల్లు సరస్వతి మీరు హంసయానా చల్లగా వర్ధిల్లు సారస్వతమ్మరు అంశయానా చల్లగా వరదిల్లు సరస్వతి మీరు హంసయానా. సంతోషమున నాకు చాలా సంతోషము అంశయానా ఉల్లాసమున నాకు చాలా సంతోషము హంసయానా. గాయత్రి మాతాకి. ఏ సఖి సరస్వతి నీ మాటలు చాలా ఉల్లాసంగా ఉన్నాయి. జయశ్రీ గాయత్రి మాతాకి. కలియుగమంతాయు కాపాడవలనయ్యా ప్రాణనాథా. కలియుగమంతయు కాపాడవలనయ్యా ప్రాణనాథ. కలియుగమంతాయు కాపాడవలనయ్యా ప్రాణనాథా. కలియుగమంతయు కాపాడవలనయ్యా ప్రాణనాథ. జనులందరూ పూజ చేసేదరయ్యా ప్రాణనాథా. నిన్నులందరూ పూజ చేసేదరయ్యా ప్రాణనాథ. జయశ్రీ గాయత్రి మాతాకి. ఓ ప్రాణనాథ ఈ కలియుగాన్ని మీరు కాపాడవలేము కనుక జనులంతా మనకు పూజ చేస్తారు కనుక. గాయత్రి మాతాకి. అతివరు మనకి ఆలస్యము లేక అంశయానా అతివరు మనకి ఆలస్యము లేక హంసయానా. అతివరు మనకి ఆలస్యము లేక అంశయానా అతివరు మనకి ఆలస్యము లేక హంసయానా. సత్యల నమ్ముకు పరుగున బోధము అంశయానా సత్యలోకమునకు దొరకున బోధము హంసయానా. గాయత్రి మాతాకి. సరస్వతి సత్యలోకంలోకి వెళ్దాం పదము. ఆ లోకంలో ఉండేటువంటి జనులందరూ మనం రక్షించగలడు. జయశ్రీ గాయత్రి మాతాకి. నీవన్న విధముగా నిఖిలము లోపల ప్రాణనాథా. నీవన్న వినముగా నీలము లోపల ప్రాణనాథ. నీవన్న విధముగా నిఖిలము లోపల ప్రాణనాథా. నీవన్న వినముగా నీలము లోపల ప్రాణనాథ. నీకు
ప్రాణనాథ ఈ ధరణికోనపల్లి ఆంజనేయ స్వామి సాక్షిగా మనం వెళ్దాం పద. సత్యలోకం పోయి అక్కడ భక్తులను కాపాడుకున్నాం పద్మనాథ. గాయత్రి మాతాకి దేవదేవో దేవా 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 మా దేవో దేవా దేవదేవో దేవా 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 మా దేవో దేవా నిన్ను నమ్మితి నా మదిలో నా నీలకంఠరావో దేవా నిన్ను నమ్మితి నా మదిలో నా నీలకంఠరావో దేవా. ఆ విధంగా బ్రహ్మదేవుడు సరస్వతి తీసుకొని పోయి అక్కడ సత్యలోకం భక్తులను పరిపాలిస్తున్నాడు. విష్ణుదేవుడు లక్ష్మీదేవిని లగ్నం చేసుకొని పోయి ఆ విష్ణు వైకుంఠం పాలిస్తున్నాడు. ఇప్పుడు ఆ శంకరుడు పార్వతి పోయి కైలాసంలో భక్తులను పాలిస్తున్నాడు. జై శ్రీశ్వర మాతాకి జై శ్రీ గాయత్రి మాతాకి. ఓహో నాదా, ఈ కైలాసం ఎంతో అందముగా ఉన్నది కదా. మేము ఆటలాడుకోక పాటలు పాడుకోక చాలా రోజులైనది. ఈ కైలాసంలో ఈ ఉద్యానవనం చూస్తే నాకు ఆటలాడుకోవాలనిపిస్తున్నది. చెలికత్తెలను విలిపించుదాం, ఆటలాడుకొని వచ్చేదాం. సరే పార్వతి, లగ్నమైనది ఇప్పుడే. సరే పార్వతి, వెళ్ళి ఆడుకొని రమ్ము పార్వతి. సరే, నువ్వు ఎదులో పోతున్నావు పోయి మరి ఎట్లా పోతున్నావు పొంగ పోయి రాండి రమ్మంటూ చెప్తున్నాడు. అంతేనా? నువ్వు ఒక్కదాని పోతావు రమ్మంట. చెలికత్తెలను విలిపించండి. నిన్ను ఇవాళ పెళ్లి కాలే ఉద్యానవనం ఏందమ్మా శంకరునితో కైలాసములో శేష పానుపుల పైన పవనించి ఉకోమయంగా ఉండక నీకెందుకు రంది, నీకేం బాధ? ఓ ఈ సేవక, ఆటలాడుకోక చాలా రోజులైన కదా. ఈ కైలాసం చాలా అందంగానున్నది. ఉద్యానవనంకు వెళ్ళి ఆటలాడుకొని వచ్చేదాము. మరి ఒకదాని పోతే ఎట్లా? చెలికత్తెలను విలిపించండి, మా బుర్రగల్లాసిన దోలన్నా పంపించండి. పాపం ఆయనకు లమ్మిడిక పోసి కంటాను. రామాయణం అయితేనో మంచిగా ఉంది, ఇది ఇక్కడ సందు దొరకది ఈ ఆటల. జై శ్రీ బోలో శంకర్ భగవానికి. ఓ నగ్మ, ఓ రోజా రాయ్ రారా కౌమిలి చేరా రారా దొరా నీ రంగేలి కాయంబు నాదేరురా. రారా కౌమిలి చేరా రారా దొరా నీ రంగేలి కాయంబు నాదేరురా. రారా కౌమిలి చేరా రారా దొరా నీ రంగేలి కాయంబు నాదేరురా. రారా కౌమిలి చేరా రారా దొరా నీ పేరు రోజా, నీ పేరు రోజా, నా పేరు రాజా, నీ పేరు ఇన్పరేగుల సత్తమ్మ.
నీ పేరు డబ్బా రేకుల సత్తమ్మ. దీని దగ్గర సత్తమ్మ. ఈ పోరి రోజు ఆటకు రమ్మంటే బెడ్డెక్ టికెట్ పోయింది. అందుకని దీనికి వస్తారా?